Hello everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. గైనకోమేజియా సర్జరీ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అండ్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? జనరల్గా మోస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే గైనకోమేజియా సర్జరీ తర్వాత సీరోమా ఫార్మేషన్ ఆర్ హెమటోమా ఫార్మేషన్. ఎందుకంటే గైనకోమేజియా చేసిన తర్వాత ఏదైతే మనకి మజిల్ ఛాతీ యొక్క మజిల్ ఉండి ఆ స్కిన్కి మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఫ్యాట్ అయితే గ్లాండ్ కానీ ఫ్యాట్ కానీ మనం తీసేసిన తర్వాత ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది అనమాట. సో బాడీ నైజం ఏంటంటే ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశం ఉంటే అందులో నీరు చేరుతుంది. సో అలాగే ఇక్కడ ఖాళీ ప్రదేశంలో మనకు ఫామ్ అయినప్పుడు నీరు చేరే అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇది ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం, గైనకోమేజియా సర్జరీ తర్వాత ప్రెషర్ గార్మెంట్స్ అని ఇస్తాం. ప్రెషర్ గార్మెంట్స్ అంటే ఒక టైట్ జాకెట్ లాగా ఇస్తారనమాట. సో ఆ టైట్ జాకెట్ని వేసుకొని ఉండటం వల్ల ఆ చర్మము ఏదైతే కండ అయితే అతుకొని అంటిపెట్టుకొని ఉంటాయి. సో ఏదైతే డెడ్ స్పేస్ ఉంటుందో ఆ డెడ్ స్పేస్ మనం క్లోజ్ చేయడం వల్ల ఈ సీరోమా ఫార్మేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో అలా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రెషర్ గార్మెంట్స్ రెగ్యులర్గా వాడాలన్నమాట. అలాగే ప్రెషర్ గార్మెంట్స్ రెగ్యులర్గా వాడటం వల్ల మన ఈ సీరోమా ఫార్మేషన్ అనేది తగ్గించవచ్చు. అలాగే ఇంకొక కాంప్లికేషన్ ఏమవచ్చు, ఎస్పెషలీ స్మోక్ చేసే వీళ్ళలో ఒక్కొక్కసారి స్కిన్ పోవచ్చు అనమాట. సో అలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉండాలంటే ముందు ఒక అట్లీస్ట్ 2 weeks ముందు 2 to 3 weeks ముందు స్మోకింగ్ ఆపేసేయాలి గైనకోమేజియా సర్జరీ చేయించుకునే ముందు.